ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్ర ప్రభువే నమ. సీతమ్మ జాడను తెలుసుకున్నాడు మన హనుమ. హితబోధ చేసిన రావణుడు వినలేదు కనుక రావణలంకను తగలెట్టేసి తిరిగి కిష్కింద చేరుకుని సీతమ్మ తల్లి ఇచ్చిన చూడామణిని రామచంద్ర ప్రభువుకు అందించాడు. సీతమ్మ యోగక్షేమాలను కూడా వివరించాడు హనుమ. ఇంతటితో సుందరమైన సుందరకాండను మనం ముందు వీడియోలో పూర్తి చేసుకున్నాం కదండి. ఇక మనం ఈ రోజు నుండి రామాయణంలోని యుద్ధకాండ యొక్క వైభవాన్ని చెప్పుకుందాము. హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉష. సీతమ్మ యోగక్షేమాలను తెలిపిన హనుమను చూసి హనుమ చేసిన సేవకు రామచంద్ర ప్రభు ఎంతో ఆనందించారు. కేవలం ఆ మహాలక్ష్మీదేవికి మాత్రమే దొరికే అదృష్టం ఆ స్వామివారి యొక్క కౌగిలి ఈ రోజున మన హనుమకు దక్కిందండి. రామచంద్ర ప్రభు హనుమను ఎంతో ఆప్యాయతతో కౌగిలించుకున్నారు. హనుమ ఆనందమైతే మాటల్లో చెప్పలేనిది. అంతా బానే ఉంది, కానీ హనుమ 100 యోజనాల సముద్రం గురించి ఆలోచిస్తేనే కొంచెం దిగులుగా ఉందయ్యా. ఇంతటి సముద్రాన్ని దాటి ఎవరు వెళతారు? మన ఈ వానరసేనతో మనం ఎలా వెళ్ళగలం? ఆ 100 యోజనాల సముద్రం ఎన్నో క్రూరమైన జలచరాలు, రాక్షసులు, జంతువులతో ఉందని విన్నాను. వీటన్నింటినీ దాటుకొని మనం ఎలా వెళ్ళగలం అని రామచంద్రుడు ఆలోచిస్తూ ఉండగా, రామా, నువ్వు శోకాన్ని పొందకు. నీకున్న వీర పరాక్రమాలు, ఉత్సాహము ఒక్కసారి గుర్తు చేసుకో. నువ్వు కోదండం పట్టుకొని నించున్నావంటే ఎవ్వరూ కూడా నీ ముందు నిలవలేరు కదా. సమస్త బ్రహ్మాండాలన్నింటినీ కూడా నువ్వు శాసించగలవాడివి. నువ్వు ఒక్క కనుసైక చేస్తే చాలు, నీ వెంట రావడానికి సమస్త వానరసేన సిద్ధంగా ఉంది. ఒక్కసారి గాని వానరసేన సముద్రం దాటి లంకాపట్టణంలో అడుగుపెట్టిందంటే రావణుడి చావు అనేది ఖాయమనే అర్థం. అందువల్ల నువ్వు ఈ 100 యోజనాల సముద్రాన్ని ఎలా దాటాలనేది ఆలోచించి మాకు తెలియచేయి ప్రభు అన్నాడు సుగ్రీవుడు. రామచంద్రమూర్తిలో ఉత్సాహం వచ్చింది. రామచంద్రమూర్తి ఎందుకంత నిరుత్సాహాన్ని పొందారండి? ఆయన బ్రహ్మాండ నాయకుడు కదా, ఇదంతా ఆయనకు చిన్న విషయం కదా అంటే, అవునండి, కానీ ఆయన స్వీకరించిన ఈ రామావతారం అనేది ఉంది చూసారా, ఇది పూర్తి మానవ అవతారం. ఆయనకు కూడా మనుషులకు లాగానే బాధ, నొప్పి, సంతోషం, దుఃఖం, ఆనందం, ఇలా అన్ని ఎమోషన్స్ కూడా ఉంటాయి. కానీ ఆయన పరమాత్మ అనేది మాత్రం మనం గుర్తుంచుకోవాలి. ఆయన మనలాగా జన్మించి జీవించి మనం ఎలా జీవించాలో తెలియచేశారు. ఒక్కసారి ఆయన హనుమన్ చూసి, మనం తప్పకుండా ఈ సముద్రాన్ని దాటి లంకను చేరుకుందాం హనుమ, కానీ ఒకసారి ఆ లంకానగర సైన్యము, అక్కడ ఉన్న ద్వారాలు, దుర్గాలు, ఆ లంక యొక్క బలాబలాలు ఏంటో నాకు ఒకసారి తెలియచేయి నాయనా అన్నారు రామచంద్ర ప్రభు. అప్పుడు హనుమ స్వామివారికి నమస్కరించి ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. ఈ 100 యోజనాల దూరమున్న ఈ సముద్రంలో పెద్ద పెద్ద మొసళ్ళు, తిమింగళాలు, పెద్ద పెద్ద పాములు, రాక్షసులు, భయంకరమైన జంతువులు కూడా ఎన్నో ఉన్నాయి ప్రభు. దాన్ని దాటడమే చాలా కష్టం. ఒకవేళ ఆ సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళినా కూడా అక్కడ త్రికూటాచల పర్వతం పైకి ఎక్కడానికి ఎలాంటి అవకాశము కూడా ఉండదు. ఆ కాంచన లంకేమో ఆ త్రికూటాచల పర్వతం యొక్క మధ్య భాగంలో ఉంటుంది. ఆ లంక చుట్టూ ఒక నది కూడా ప్రవహిస్తూ ఉంటుంది. దానిపై 4 వైపులా 4 వంతెనలు కూడా కట్టి ఉన్నాయి ప్రభు. వాటికి ఎన్నడూ రాక్షసులు నిరంతరం కాపలా కాస్తూనే ఉంటారు. ఎవరైనా దాటాలని ప్రయత్నించారనుకోండి, ఎన్నో రకాల ఆయుధాలు క్షణాల్లో వాళ్లను సంహరించేస్తాయి. అందువల్ల సైన్యం అనేది తట్టుకోవడం చాలా కష్టం ప్రభు. అంతేకాక దానికి 4 ద్వారాలు కూడా ఉన్నాయి. నదితో రక్షించబడుతూ ఉన్న దానికేమో నదీ దుర్గం అని పేరు, అరణ్యములో ఉన్న దుర్గానికి అరణ్య దుర్గమని, పర్వతం చేత రక్షింపబడుతున్న దానికి పర్వత దుర్గమని, కృత్రిమంగా నిర్మించిన దానికేమో కృత్రిమ దుర్గమని పేరు ప్రభు. లంకకు 4 ద్వారాలు, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ద్వారాలు. ఆ తూర్పు ద్వారం దగ్గర 10,000 మంది రాక్షసులు సర్వకాలములయందు కాపలా కాస్తూ ఉంటారు. ఇక దక్షిణ ద్వారం దగ్గరైతే 1,00,000 మంది సైనికులు, పడమర దిక్కు ద్వారం దగ్గరైతే 10 లక్షల మంది, ఇక ఉత్తర ద్వారం దగ్గరైతే 1,00,00,000 మంది సైనికులు ఎంతో అప్రమత్తంగా పదునైన ఆయుధాలతో ఎల్లవేళలా కాపలా కాస్తూ ఉంటారు. వారికి యుద్ధం చేయడం అంటే ఎంతో ఉత్సాహం. ఎప్పుడూ యుద్ధానికి సిద్ధంగా ఉంటారు. పెద్ద పెద్ద ద్వారాలు, ఇనుప గడియలు, పరిగలతో బిగించి ఉంటాయి. అలాంటి లంకను చేరుకొని యుద్ధం చేయడం అనేది అంత సామాన్యమైన విషయమైతే కాదు. కానీ ప్రభు రామచంద్ర, మీకు ఇది ఎంతో సులువైన పని. మీకు మాత్రమే ఈ పని అనేది సాధ్యమవుతుంది. మీరు కనుక ఆజ్ఞాపించారంటే ఒక సుసేనుడు
ఒక గంధమాదనుడు, ఒక నీరుడు, ఒక నలుడు, ఒక మైంధుడు, ఒక సుగ్రీవుడు, ఒక అంగదుడు అందరం కూడా లంకా పట్టణాన్ని చూర్ణం చూర్ణం చేసేస్తాం. ఆల్రెడీ మీ దయతో మీరిచ్చిన శక్తితో నేను మొత్తం సైన్యంలో ఒక వంతు సైన్యాన్ని, ఒక వంతెనను పూర్తిగా నాశనం చేసేశాను. అనేక ప్రాసాదాలను విరగ్గొట్టేశాను. వారందరికీ కూడా చాలా నష్టాన్ని అనేది కలిగించాను స్వామి. ఇప్పుడు వారు కాస్త భయాందోళనలో ఉన్నారు కాబట్టి మనం ఇలాంటి టైంలోనే లంకం చేరుకుంటే బాగుంటుంది అన్నాడు హనుమ. సుగ్రీవుడు కూడా, అవును ప్రభు, అన్నీ శుభశకునాలే కనిపిస్తూ ఉన్నాయి. నా మనస్సైతే ఎంతో తెలియని ఆనందాన్ని పొందుతూ ఉంది. అంటే విజయం మనదే అని అర్థం. మనం సేతువు నిర్మించి సముద్రాన్ని దాటామా, రావణుడి మరణం అనేది ఖాయం. సీతారాములు కలవడము, పట్టాభిషేకం పూర్తవడం ఇవన్నీ కూడా జరిగిపోతాయి ప్రభు. కనుక రామచంద్ర, మంచి ముహూర్త నిర్ణయం చేయండి, మనమందరం కూడా బయలుదేరుదాం అన్నాడు సుగ్రీవుడు. అయితే అప్పుడు రామచంద్ర ప్రభు ఈ విధంగా చెప్తున్నారు. ఈరోజు విశాఖ నక్షత్రం చాలా మంచి రోజు. ఇది మా ఇక్ష్వాకు వంశీయులది. రేపు హస్త నక్షత్రం ప్రయాణానికి నిషిద్ధం. కనుక ఈరోజు మిట్ట మధ్యాహ్నం సమయంలో మనం ముహూర్తం అనేది చాలా బాగుంది. దీన్నే విజయము అని పిలుస్తారు. కనుక మనమందరం కూడా ఉత్తరక్షణమే సైన్యంతో బయలుదేరదాం అన్నారు రామచంద్ర ప్రభు. ఈ మాట వినగానే అక్కడున్న వానరాలన్నీ కూడా మహా సంతోషాన్ని పొంది, జై రామా, జయ జై రామా, బయలుదేరి వెళదాం రామా, లంకను చేరి రావణుని చంపి సీతమ్మ తల్లిని తీసుకొచ్చేద్దాం రామా అంటూ కోట్ల కోట్ల వానరాలు ఒకటే గోల గోల చేస్తూ ఉన్నాయట. అప్పుడు రామచంద్రమూర్తి సుగ్రీవునితో ఒక మాట చెప్పారు. మరి రామచంద్రమూర్తి సుగ్రీవునితో ఏం చెప్పారు అనేది మనం నెక్స్ట్ పార్ట్, యుద్ధకాండ పార్ట్ 2లో తెలుసుకుందామండి. మరి మీకు గనుక ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియో లైక్ చేసి షేర్ చేయండి. జై శ్రీరామ్. స్వస్తి.